డియర్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ స్టార్ట్ అయిపోయింది. అంటే మాట నిలబెట్టుకోకపోయినా అందరూ మాటిస్తుంటారు పొలిటీషియన్స్. ఎస్, పొలిటీషియన్స్ మాటిస్తారు. ఎంత నిలబెట్టుకుంటున్నారు? ఎంత దాకా నిలబెట్టుకుంటున్నారు? దే గివ్ ప్రామిసెస్. ఎంత దాకా నిలబెట్టుకున్నారు చెప్పండి. ఏదో ఇప్పుడు కొంతమంది బెగ్గర్స్, ప్రాస్టిట్యూట్స్, థీవ్స్ వాళ్ళు కూడా ఏవేవో మాట్లాడతారు, కానీ వాళ్ళు ఎప్పటికీ నిలబడరు. ఎస్, న్యాయం ఒక్కటి నిలిచి వెలుగును అని. న్యాయమే నిలిచి వెలుగుతుంది. మహాత్మా గాంధీ కూడా బ్యారిస్టర్, కానీ ఆయనలాగా ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. అందరూ పెళ్ళానికి ఏదో చేసి అందలం ఎక్కాలని, పెళ్ళాలు కూడా ఏదో షార్ట్కట్లో వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ఉండటానికి, వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు, వాళ్ళ పిల్లలకు కావాల్సినట్టు పిల్లలు. పొద్దున్న లేస్తే పైరసీ, థెఫ్ట్, పరకాయ ప్రవేశం, బ్లాక్ మ్యాజిక్, చిల్లంగి, బాణామతి, మైనావతి, చేతబడి. ఇంగ్లీష్ బడి, తెలుగు బడి విన్నాము, చేతబడి అంటే చెప్తా. ఆల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మేడం టెన్షన్గా ఉంది, న్యూ ఇయర్ వస్తుంది అంటే ఆల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ అని. ఎస్, మా ఫిజిక్స్ మేడం అనేది. ఎస్, చేతబడి చేస్తుంది మనకి. ఆ వ్యభిచారం చేసే భార్గవి కూతురు కవిత అండ్ దాని బ్యాలెన్స్ కూతురు శవాలెళ్ళి, బిందు కూడా బూడిదయ్యి, కరెంట్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై విధవరాలై. ఇన్ రియాలిటీ ఆర్ జెంట్లీ ఆఫ్ కోర్స్ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ. ఎంటైర్ కరెంట్ పీపుల్ బూడిదవ్వాలి. ఇది నా న్యూ ఇయర్ రెజల్యూషన్. న్యాయం, ధర్మం, మానవత్వం గెలవాలి. అది బాబ్రీ మస్జిద్ అయినా ఇంకేదైనా, న్యాయం, ధర్మం, మానవత్వం గెలవాలి. అదేంటి బాబ్రీ మస్జిద్ అయిపోయింది, చరిత్ర పునరావృతం అవుతుంది, హిస్టరీ రిపీట్స్. బాబ్రీ మస్జిద్ని రోడ్డు మీద వేసి వాళ్ళ ఆచారాన్ని మంటగలిపి, వాళ్ళ మతాన్ని బూడిద చేసి, వాళ్ళ సిద్ధాంతాలని, నమ్మకాలని, వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి చిన్న చూపు చూసి, ఏంటయ్యా చేసింది అంటే ఇద్దరు కొజ్జావాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని న్యాయస్థానం, సుప్రీంకోర్టు న్యాయం, జడ్జిమెంట్. ఎస్, అలా ఉంటుంది. అంతెందుకు, పోలీస్ స్టేషన్లో ఒక రూల్ ఉంటుంది, కోర్టులో ఒక రూల్ ఉంటుంది. న్యాయం ఒకటి, చట్టం ఒకటి. న్యాయం ఒకటి చెప్తుంది, చట్టం ఒకటి చెప్తుంది. న్యాయం ఒకలాగా మాట్లాడితే చట్టం ఇంకోలా తీర్పిస్తుంది, చట్టం ఒకలాగా వాదిస్తే న్యాయం ఇంకోలా తీర్పిస్తుంది. ఒక ప్రామిసర్ నోటి ఒక జస్ట్ మనం ఎవరికైనా ₹1,00,00,000 అప్పిచ్చాం, వాళ్ళు ఏదో అగ్రిమెంటో, ప్రామిసరీ నోటో, సమ్ ప్రూఫ్ రెసిప్టో ఏదో నోటి మాట ఇచ్చారు, ఇద్దరు సాక్షులు. 3 సంవత్సరాల్లో కట్టేయాలి, లేకపోతే అది చెల్లదు అంటది చట్టం. 3 సంవత్సరాలు ఏంటి, ఎస్ 3 యుగాలైనా చెల్లుతుంది అంటది న్యాయస్థానం.
అందుకే కోర్టులో ప్రతి కేసు ఒక యుగం యుగాంతం అలా ఒక ఒక కేసు త్వరగా ముగిసే ఆలోచనలు కూడా అక్కడ ఎవరికి ఉండవు. కోర్టులో వెళ్ళింది కేసు అంటే కోర్టుకు వెళ్ళినోడు కాటికి వెళ్ళినోడు ఒకటే అంటారు. ఎందుకంటే చాలా టైం పడుతుంది కేసు. ఇక్కడ పెట్టేయండి, నేను సర్వ్ చేసుకుంటాను. తెలుగు వచ్చు కదా, ఏది ఇక్కడ పెట్టేయండి. ప్రాన్సే కదా, ఆంధ్ర ప్రాన్సే కదా, తెలంగాణ ప్రాన్స్ కాదు కదా, హైదరాబాద్ ఓల్డ్ సిటీ అయితే కాదు కదా, ఓల్డ్ సిటీ ప్రాన్స్ అయితే కాదు కదా. तो ऐसा ఓకే డియర్ ఫ్రెండ్స్, ఆంధ్ర ప్రాన్స్ మన 2024 చాలా సంతోషంగా గడిచిపోయింది. అందుకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను. 2024కి కడసారి వీడ్కోలు ఏంటో బాధగా ఉంది. బాయ్ ఫ్రెండ్ బొంబాయి వెళ్ళి ఎల్ఎల్బి చదువుతాను అంటే వద్దు వెళ్ళొద్దు, ఇక్కడ లేదా హైదరాబాద్లో ఎల్ఎల్బి, అప్పుడు దాకా మనమే వద్దు, నువ్వు ఇక్కడ హైదరాబాద్లో చదవద్దు, నువ్వు పాడైపోతావు, నిన్ను అసద్ బాయ్ పాడు చేస్తాడు, అక్బరుద్దీన్ పాడు చేస్తాడు, అది ఇది అని మనమే ఎల్లగొట్టేసి తీరవ ట్రైన్ ఎక్కుతుంటే బొంబాయి వెళ్ళాలా, బోడి ఎల్ఎల్బికి, తొక్కలో ఎల్ఎల్బికి ఇక్కడే చదవచ్చు కదా హైదరాబాద్లో. ఆ మొక్క ముందు చెప్పాలి. అట్లా వెళ్ళిపోతుంది 2024. ఉంటే చాలా బాధగా ఉంది. ఇది న్యాచురల్. నామ్ అనే సినిమాలో కుమార్ గౌరవ్ ఒక మాట అంటాడు, సంజయ్ దత్ని దుబాయ్కి ప్లేన్ ఎక్కించి, తర్వాత మళ్ళీ వాడు వస్తా అన్న టైంకి రాడు. ఎదురు చూసి ఏదో సినిమాలో విజయ్ నిర్మల ఎదురు చూసి నా స్వామి కానరాడా ఏడు, నీవు రావు నిదుర రాదు నిలిచిపోయే ఇదే. ఎస్, కుమార్ గౌరవ్ చూస్తూ ఉంటాడు, సంజయ్ దత్ రాడు. ఎప్పుడు అంటాడు, మనకు కావాల్సిన వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎక్కువ బాధగా ఉంటుందా, మనకు కావాల్సిన వాళ్ళు రాకపోతే ఎక్కువ బాధగా ఉంటుందా? మనకి मुझे मालूम नहीं दर्द ज़्यादा कब होते हैं, अपने लोग जब जा रहे विदा होते तब, और अपने लोग जब नहीं आते इंतज़ार करते तब. यस, అది కుమార్ గౌరవ్ చాలా బాగా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశాడు. ఇంకోటి సంజయ్ దత్ కూడా అచ్చు నర్గిస్ అప్పుడు లాగా ఇంకా లావుగా అవ్వలేదు, సన్నగా ఉన్నాడు. It's like Nargis. And you all know Pankaj Udas. Yes. चिट्ठी आई है, वतन से चिट्ठी आई है, बड़े दिनों के बाद. Yes. Beautiful. Pankaj Udas पाडर. Okay. न्यू ईयर रेजोल्यूशंस करते ही तोड़ने के लिए. ప్రామిసెస్ ఆర్ మేడ్ ఓన్లీ టు బ్రేక్. అలా ఉంది. ఎప్పుడు ప్రతిసారి న్యూ ఇయర్కి ఒక రెజల్యూషన్ చేయడం, 4 రోజుల్లో మర్చిపోవడం. నేను ఎప్పుడు న్యూ ఇయర్కి